హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో మేము ఊటీలో షూటింగ్ స్పాట్కి ఇంకా పైన్ ఫారెస్ట్కి వెళ్ళింది చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో ఎండ్ చేస్తూ మేము ముడుమలై వెళ్తున్నామని చెప్పాను కదా. సో ఇప్పుడైతే మేము ఆ దారిలో ఉన్నాము. ఈ ముడుమలై వెళ్ళే రోడ్ని తమిళనాడు గోస్ట్ రోడ్ అంటారు, లేదంటే 36 హెయిర్ పిన్ బెడ్స్ రోడ్ అని అంటారు. రూట్ అంతా కూడా ఇప్పుడు ఫోటోలో చూపిస్తున్నాను కదా, అలా ఉంటుంది అనమాట. మెలికలుగా ఉంటుంది. అందులోని చాలా నేరో మెలికలు అనమాట, చిన్న చిన్న మెలికలు. చిన్న రోడ్డు, ఇంకా రెండు వైపుల నుంచి కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా యాక్సిడెంట్ కూడా జరుగుతాయంట. ఇంకా మా డ్రైవర్ అయితే చాలా ఎఫిషియెంట్. నిజంగా ఈ విషయంలో మాత్రం ఆయన చాలా మెచ్చుకోవాలి. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఈ చోటనే కాదు, ప్రతి చోటు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేశారు. ఆ మెలికలు మొత్తం 36 ఉంటాయి. సో అందుకే 36 హెయిర్ పిన్ బెడ్స్ రోడ్ అని అంటారు. అయితే అటు నుంచి వెహికల్స్ వచ్చేటప్పుడు తెలియాలని చెప్పి ప్రతి చోట అలాగా మిర్రర్స్ పెట్టారు. సో చూసారు కదా, అక్కడ ఏంటంటే అటు నుంచి కారు వచ్చినా ఇటు నుంచి కారు వచ్చినా అందులో కనిపిస్తుంది. ఇంకా ముడుమలై వెళ్ళే రూట్లో ఎన్ని కొండలు కనిపిస్తాయంటే, మేము ఈ ఒక్క రూట్లోనే ఎన్ని కొండలు చూసామో అసలు చెప్పలేము. చూస్తున్నంతసేపు ఆ కొండలు, ఇంకా దానిపైన చిన్న చిన్న ఇల్లులు, సీనరీస్ అవి కూడా చాలా బాగున్నాయి. ఊటీ నుంచి ముడుమలై అయితే 2 అవర్స్ కార్ జర్నీ పడింది. ఇంక ఇప్పుడైతే ముడుమలై చేరుకున్నాము. ఇక్కడ ముడుమలైలో అసలు ఏముంటుంది అంటే టైగర్ రిజర్వ్ అనమాట. ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్లో టైగర్స్ ఉంటాయి. మనం వెళ్ళి అవి బయటకు వచ్చినప్పుడు, వాటర్ తాగినప్పుడు అవన్నీ మనం చూడొచ్చు. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. మేము కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి వెళ్ళాము. సో ఆ టైంకి అయితే లంచ్కి వెళ్ళిపోయారు. కౌంటర్లో ఎవ్వరు లేరు టికెట్స్ ఇవ్వడానికి. టికెట్స్ దేనికి అంటే ఇక్కడ జీప్ సఫారీ ఉంది, వ్యాన్ సఫారీ ఉంది, అలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సఫారీస్ ఉన్నాయి. మార్నింగ్ 6 to 10 ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఉంటాయి. టికెట్ చూపించవా? మా బావ బిల్లు బండి నెంబర్ ఇలా రాస్తారు. దీనికోసం లైన్లో 1 గంటకి నిలబడి ఎంతసేపు అయిందో. వ్యాన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయా? ఇవా అబ్బా, మనకి ఎప్పుడు ఫ్రంట్ ఇస్తారు వాళ్ళే. వండలూరులో కూడా మేమైతే ఈ బస్ సఫారీకి టికెట్ తీసుకున్నాము. ఒక టికెట్ 350 రూపీస్ అనమాట ఈచ్ పర్సన్కి. లోపల మొత్తం సఫారీ ఒక 1 hour ఉంటుంది అంతే. సో ఇక్కడ చాలా వ్యాన్స్ అయితే ఉన్నాయి. మనకి వ్యాన్ నెంబర్ రాసిస్తారు, మనం ఆ వ్యాన్లో వెళ్ళి కూర్చోవడమే. దీనికి ఆపోజిట్లో ఒక రోడ్ కనిపిస్తుంది చూసారా, అది ముడుమలై టు ఊటీ చేరుకోవడానికి ఒక షార్ట్కట్ రూట్ అంట. ఇంకా ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే ఈ రోడ్ అమ్మట వెళ్ళి ఫారెస్ట్లోకి వెళ్ళాలి. ఇంకా ఆ రోడ్లో వెళ్తున్నంతసేపు వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. అక్కడేమో చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేసి పంపిస్తున్నారు. సో అందుకే లేట్ అవుతుందన్నమాట. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూసారా, ఈ రోడ్ అంతా వెహికల్సే. ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళక ముందే నెమళ్ళు, ఇంకా ఎక్కువ జింకలు, ఎన్ని జింకలు ఉన్నాయంటే ఇవి అసలు జస్ట్ అలా ఉన్నాయి అంతే. వాటిని దగ్గరికి వెళ్ళడానికి ఈజీ యాక్సెసే ఉంటుంది, కానీ ఎవరు దగ్గరికి వెళ్ళరు అనుకోండి. బట్ ఇవన్నీ జస్ట్ రోడ్ మీద నుంచి ఉంటే కనిపించేంత దూరంలోనే ఉన్నాయి. ఇవన్నీ బయట, ఇంకా ఫారెస్ట్లోకి కూడా వెళ్ళాలి. ఇంక ఇప్పుడు యాక్చువల్ ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాము. ఇది డెన్స్ ఫారెస్ట్లా అనిపించలేదు నాకు, అంటే దట్టమైన అడవిలా అనిపించలేదు. ట్రీస్ మధ్యలో చాలా గ్యాప్ ఉంది. కానీ నిజంగా ఒక ఫారెస్ట్లో చాలాసేపు ఉండడం కానీ, అలా మొత్తం ఫారెస్ట్ అంతా తిరగడం కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలి అని అనిపించినప్పుడు నిజంగా ఇలాంటి ఒక వైల్డ్ లైఫ్ సఫారీ చేయండి. మీరు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నిజంగా చాలా బాగుంది.
ఈ ముడుమలై ఫారెస్ట్ వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో కూడా స్థానం పొందింది. ఇంకా ఇది తమిళనాడు, కర్ణాటక, కేరళ బోర్డర్స్కి అంటే ఈ మూడిటికి ట్రై జంక్షన్ లాంటిది, ఒక జంక్షన్ లాంటిదంట. అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ మూడు వీటికి సంబంధించిన ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇక్కడే ఉన్నాయి. సో ఇదొక ట్రై జంక్షన్ లాగా అనమాట. యాక్చువల్గా అసలు ఇక్కడికి అందరూ వచ్చేది ఏంటంటే టైగర్ని చూడడానికి, లేదంటే సాయంత్రం మాటలైతే ఎలిఫెంట్స్ స్నానం చేయడానికి వస్తాయంట, అవి చూడడానికి. కాకపోతే మాకు ఒక్క టైగర్ కూడా కనిపించలేదు. ఎక్కువగా నెమళ్ళే కనిపించాయి. నెమళ్ళు, జింకలు, ఇంకా అడవి దున్నలు, బైసన్స్ అవి కనిపించాయి. అంతకుమించి టైగర్ అయితే అసలు కనపడలేదు. అది వాటర్ తాగడానికి వస్తుందంట, కానీ సమ్మర్ సీజన్ కాబట్టి అది రాలేదు. అదే రైనీ సీజన్లో అయితే ఎక్కువగా, రైనీ సీజన్లో అయితే బాగా కనిపిస్తుందంట. ఆ సఫారీ చేసే డ్రైవర్ కూడా ఏ యానిమల్ కనిపించినా ఆపుతున్నారు అందరూ చూడాలి అని. టైగర్ కోసం చాలా ట్రై చేశారనమాట. లోపల వరకు తీసుకెళ్లారు, చాలాసేపు తిప్పి చూపించారు, కానీ టైగర్ అయితే అసలు ఎక్కడా కనిపించలేదు. మాకన్నా ముందు వెళ్ళిన వేరే జీప్ ఇంకా బస్సెస్ కూడా వాళ్ళకి కనిపించలేదు, వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు. ఈ నెమలు చూసారా, ఇది బస్సు వస్తుందని తెలిసి అటు ఇటు వెళ్ళట్లేదు, ఆలోచిస్తుంది, నడుస్తుంది, కానీ లాస్ట్గా ఆ పక్కకి వెళ్ళింది. ఇంకొక 1 అవర్ వరకు ఫారెస్ట్లోనే ఉన్నాము. చాలాసేపు ట్రై చేశారు, కానీ అసలు టైగర్ కానీ ఎలిఫెంట్స్ కానీ అసలు ఎక్కడ కనిపించలేదు. ఇంకా వెనక్కి తిప్పేశారనమాట సర్టెన్ పాయింట్ దాకా వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఇంక మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాము. సో మొత్తానికి వైల్డ్ లైఫ్ సఫారీ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. ఏం కాదు, అట్టర్ ఫ్లాప్ ఏం కాదు. ఇప్పుడు జూలో సఫారీ వేరు, వైల్డ్ లైఫ్ సఫారీ వేరు. జూ ఏంటంటే పర్టికులర్గా పులి, సింహమైనా అది పర్టికులర్గా ఒక ప్లేస్లో ఉంటుందని మనకు తెలుసు. జూలో తెలియదు అది ఏ టైంకి వస్తుందో, ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. కానీ అడవిని చూసావు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా అడవిని చూసావా? చూసాను, అడవిని చూసాను. అడవి మనుషులం మేము, మంచిగా అడవి చూసాం బాగా. మేము ఇంకా వెహికల్ ఎక్కేసి ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాము. ఈ ఫారెస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే అప్పుడు కనిపించాయి ఎలిఫెంట్స్, స్నానం చేయడానికని తీసుకొచ్చారనమాట. అవి చక్కగా స్నానం చేస్తున్నాయి. అట్లీస్ట్ ఎలిఫెంట్స్ అయినా కనిపించారో బాబు అనుకున్నాము. వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్ళేటట్టయితే తినేసి వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకంటే మధ్యాహ్నం ఒకవేళ వైల్డ్ లైఫ్ సఫారీ చేసేటట్టయితే కనుక తినేసి వెళ్ళిపోవాలి. మేమేమో ఇంకా అదంతా తెలియదు కదా, సో వెళ్ళి వచ్చేసరికి 3 అయిపోయింది. ఇంకా దారిలో ఒక రెస్టారెంట్లో ఆపమంటే ఆపారు. ఇక్కడ మీల్స్ తప్ప ఇంకేం లేవు, మీల్స్ తీసుకున్నాము. ఈ మీల్స్లో గుమ్మడికాయ కూర వేశారు, అది మాత్రం అదిరిపోయింది అసలు. సో ఇంకా మీల్స్ తినడం అయిపోయింది, ఇంక మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాం అనుకుంటా. మా బావ బిజీగా ఉన్నాడు. సో ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాము. 5:30 అయింది. మేము ఈరోజు అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి మార్నింగ్ షూటింగ్ స్పాట్ దగ్గర స్టార్ట్ అయింది. షూటింగ్ స్పాట్ చూసాము, బాగుంది, చాలా బాగుంది. మా బావకు బాగా నచ్చింది. అక్కడి నుంచి రానంటున్నాడు, గాలి బాగా వేస్తుంది, ఫొటోస్ బాగున్నాయి, ప్లేస్ చాలా బాగుంది, ఇంకా కాసేపు ఉందా అని అంటున్నాడు. కానీ ఇంకా వేరే ప్లేసెస్ కూడా తిరగాలి కదా అని వచ్చేసాము. వైల్డ్ లైఫ్ సఫారీకి తీసుకెళ్లారు, అంతా మీరు చూసారు కదా. టైగర్ ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ టైగరే కనిపించలేదు. జింకలు పోనా, జింకలు కూడా ఆ జింకలు కూడా ఇప్పుడు మేము బయటకు వచ్చేసి ఇంకా ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేస్తాం కదా, అక్కడ కూడా బోల్డెన్ జింకలు ఉన్నాయి. అటు ఇటు చెట్లు ఉన్నాయి, అక్కడ కూడా బోల్డ్ జింకలు ఉన్నాయి. ఆ మాత్రం జింకలు లోపలికి వెళ్ళి చూసాము, సర్లే అనిపించింది. ఇంకా అంటే వైల్డ్ లైఫ్ కదా, ఒక ఫారెస్ట్లోకి మొత్తం ఫారెస్ట్ అంతా చూసాం కాబట్టి అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు వరకు జూవే చూసాము, ఫారెస్ట్కి ఎప్పుడు వెళ్ళలేదు కదా, సో ఫారెస్ట్ కూడా అలా చూడడం. ఇప్పుడు జూలోకి వెళ్తే ప్రతిదీ మనకి ఎలా అంటే ఒక నీట్గా క్లీన్ చేసినట్టు ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ఎంత లేదన్నా. బట్ ఫారెస్ట్ అలా కాదు, న్యాచురల్గా ఉంది. ఫారెస్ట్ ఈజ్ నేచర్ కదా,
సో అంతా న్యాచురల్గా ఉంది. క్యారెట్లు అమ్ముతున్నారు, క్యారెట్లు తిన్నాము. అవును, బయట బోల్డ్ అని క్యారెట్లు అమ్ముతున్నారండి. ఈసారి కొనుక్కుంటే కనుక చూపిస్తాము. అంటే ఇక్కడ న్యాచురల్గా పండుతున్న క్యారెట్స్ అనమాట. ఇక్కడే మా రెసిడెన్సీ దగ్గర కూడా ఒక ప్లేస్ ఉంటే అక్కడ కూడా చిన్న ఫామ్ ఉంది. అక్కడ కాదు పండిస్తున్నారు, క్యారెట్లు పండిస్తున్నారు. ఇక్కడే మ్మ్. అవి తీసేసి కడిగి కడిగి అమ్ముతున్నారు. ఈసారి బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కుంటాం, ఎందుకంటే న్యాచురల్గా పండించి అలా క్లీన్ చేసి అమ్ముతున్నారు కదా. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఈసారి. క్యారెట్ టేస్ట్ క్యారెట్ లాగానే ఉంటుంది. క్యారెట్ లాగే ఉంటుంది, కానీ కొన్ని స్వీట్గా ఉంటాయి, కొన్ని ఉప్పుగా ఉంటాయి. అబ్బా నిజం నిజం. కొన్ని టేస్ట్ ఉండవు, నిజం చెప్పండి. మీరు కూడా తినే ఉంటారు ఉప్పు క్యారెట్స్ మీరు కూడా తినే ఉంటారు. నాకు అసలు నచ్చవాలంటివి. మా బావ ఎప్పుడు ఉప్పు క్యారెట్లే తెస్తాడు, స్వీట్ తాడు. క్వాలిటీ చక్కెర వచ్చింది చూడండి. క్వాలిటీ చెక్కే, మరి తినాలి, అన్నీ ట్రై చేయాలి. అంతా వర్షం, ఈరోజు మంచిగా ఎండ వచ్చిందనమాట. ప్లేస్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బాగుంది కదా బావా. అది కూడా నేను చెప్పాను కదా, ఇవి క్యారెట్ ఫార్మ్స్ అనమాట. ఇక్కడ క్యారెట్ పండిస్తున్నారు, రెసిడెన్సీకి దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఇది నా వేలు, ఇది ఇక్కడ ఉన్న చిన్న ఫామ్, ఇది కూడా క్యారెట్ ఫామే. అంటే ఇక్కడ నుంచి కొంచెం కనిపిస్తుంది కదా, అందుకని చిన్నగా అన్నాను. యాక్చువల్గా అది కూడా పెద్ద. ఇక్కడ అన్ని క్యారెట్లు పండిస్తారనమాట ఇదంతా. ఇంకా నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి ఆర్డర్ పెట్టాము స్విగ్గీలో. రోటీస్ పెట్టుకున్నాము, ఇంకొక వెజిటేబుల్ కర్రీ, పన్నీర్, గ్రీన్ పీస్, క్యాప్సికమ్ ఉన్నాయి లోపల. సో వెజిటేబుల్ కర్రీ, ఇంకా చపాతీ ఈ రోజుకి మా డిన్నర్. మా డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. సో ఇంకేంటి, అంతేనా? మార్నింగ్ నుంచి బ్లాగ్ చూసారు కదా, మీకు నచ్చితే కనుక మార్నింగ్ నుంచి మా వ్లాగ్ చూసారు కదా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.